మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ దగ్గర ప్రయాణాలు చేస్తూ వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ఏ విషయంలోనైనా సరే అంటే మీ మాటలతో పనిని చక్కగా చేసుకుంటూ మిత్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ ఆర్థిక ఎదుగుదలకు కూడా ప్రయత్నాలు చేస్తూ మంచి మాటలతో అనుకున్న కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక చక్కటి సంకల్పం అనేది ఏర్పడినా కూడా అది ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టిని సారించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ప్రయోజనాల కొరకు ఎక్కువ దృష్టి సారించడం, అది ఆర్థిక ప్రయోజనాల వైపు మరలించడానికి మీరు ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో అనుకోని అవకాశాలు లాంటివి లభ్యమవుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విషయంలో కొంత మీరు సామాన్య ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే తొందరపాటుగా వ్యవహరించకుండా జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించి ఆర్థిక సంబంధమైన విషయాలని అభివృద్ధి చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే ఆశించిన ఫలితాలు అనేవి లభ్యమవుతాయి. అదేవిధంగా మీ తెలివితేటలను ఉపయోగించుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునరసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ మీద మీకు శ్రద్ధ, సాంఘిక సంబంధాలు వాటిని అభివృద్ధి పరచుకోవడం, మైత్రి బంధాలు బలపడడం, సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభ్యమవ్వడం, అలాగే భాగస్వామితో మీకు సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం, నూతన భాగస్వామి వ్యవహారాల కొరకు పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేయడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు మీరు దూర ప్రాంతాల్లో వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడం, అంటే దూర ప్రదేశాలలో మీ వ్యాపార అనుబంధాలని విస్తరింపజేయడానికి ప్రయత్నాలు చేస్తారు.